వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరెవరైతే నాకు విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫుల్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నా అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది, ఏం అనుకోవద్దు. లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నా అవుట్ఫిట్ ఎలా ఉంది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా. ఈ కలర్ అయితే నేనైతే తీసుకున్నా, మీకు నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మమ్మీ అయితే ముగ్గు అయితే చాలా అంటే చాలా బాగా వేశారు కదా. మీకు వీడియోస్ అలాంటివి కావాలంటే నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా షార్ట్స్ ఇంకా లాంగ్ వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాను. ఇంకా బయట అయితే మమ్మీ ముగ్గు వేసి ఇంకా బెలూన్స్ తో ఇలా అయితే డెకరేట్ చేశారు. మీకు ఎలా అనిపించింది? డాడీ కూడా వచ్చేసారు. మరి ఇంకా టెంపుల్ కి వెళ్ళాలి కదా బర్త్డే రోజు. ఫస్ట్ అయితే టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. మమ్మీ, డాడీ, నేను. మా చెల్లి అయితే మిస్ అయింది. ఇంక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, చూసేద్దాం రండి. గుడికైతే వచ్చేసాం. ఇంకా టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చాలా అంటే చాలా బాగుంది దర్శనం ఇంకా పూజ. మీరు కూడా చూసైతే దండం పెట్టుకోండి. అయిపోయింది, ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇది మా టెంపులే, పిఎన్ కాలనీ 4th లైన్లో ఉంటుంది. ఇంకెవరైనా విజిట్ చేయకపోతే వచ్చేసి విజిట్ చేయండి. శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. ఏ దేవుడో చెప్పలేదు కదా, వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది గుడి. తప్పకుండా వచ్చేది విజిట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇంకా వ్లాగ్స్ అయితే వస్తాయి. స్టే ట్యూన్ ఫర్ మోర్. హాయ్. ఇదే మా గుడి. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి వచ్చేది విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్, పిఎన్ కాలనీ 4th లైన్లో అయితే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్. మా కృష్ణని చూసేయండి. టెంపుల్ కి వచ్చేసాం. ఇంకా పూజ దర్శనం కూడా అయిపోయింది. ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి కదా, సో ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నా. ఎవ్రీ ఇయర్ జీన్స్ ఇంకా డ్రెస్సెస్ అయితే తీసుకుంటాం కదా. ఇయర్ ఎందుకో హాఫ్ సారీ తీసుకోవాలనిపించింది, హాఫ్ సారీ అయితే తీసుకున్నాం. ఇంత చక్కగా రెడీ చేసింది ఎవరో చూసేద్దామా? దా మమ్మీ. మా మమ్మీనే నన్ను ఇంత చక్కగా రెడీ చేసింది. ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం, మీరే చూసేయండి ఎక్కడికి వెళ్తున్నామా అని. హాయ్ ఫ్రెండ్స్, నర్సరీకి వచ్చాను, చూడండి ఒకసారి. మాకు నర్సరీకి అయితే వచ్చేసాం. ఎందుకు వచ్చాం ఏంటా అనేది చెప్తాను, వినేయండి లాస్ట్ వరకు. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. వీడియో పెద్దం ఎందుకు లేట్ అయిందా అని అయితే చెప్పేస్తాను, వినేయండి. ఈ ఇయర్ అయితే లిషి కూడా మాల వేసింది మాయతో పాటు. బిజీ షెడ్యూల్ అంటే పూజలు ఇవన్నీ ఇంకా అన్ని ఉండడం వల్ల అయితే వీడియో అయితే ఎడిట్ చేయలేకపోయాను. ఇంకా ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నా. ఇంకా నర్సరీకి ఎందుకు వచ్చాము అంటే చెప్పేస్తాను, వినేయండి మీరే. ఎవ్రీ ఇయర్ మమ్మీ అయితే నాకైతే గిఫ్ట్ అయితే ఇస్తారు కదా. ఇక నుంచి అయితే నేనైతే ఇయర్ నుంచి మమ్మీకి అయితే గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటా, అది కూడా నా బర్త్డే రోజు. నర్సరీకి అయితే వచ్చాం, మొక్కలైతే కొనేసాం, చూసేయండి మీరే.
ఈ మొక్కలైతే తీసుకున్నాం. ఈ 2 మొక్కలు చాలా అంటే చాలా నచ్చాయి. మీరు కూడా గార్డెనింగ్ చేస్తారా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక అర్థమైపోయే ఉంటుంది. మమ్మీకి అయితే ప్లాంట్స్ అంటే ఇష్టం కాబట్టి సో 2 రోజ్ ప్లాంట్స్ అయితే నేనైతే గిఫ్ట్ చేశాను మమ్మీకి నా బర్త్డే రోజు. మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడండి మీరే. బాయ్ బాయ్. మమ్మీ ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇంటికైతే వచ్చేసాం. ఇంకా మమ్మీ అయితే నైట్కి అయితే టిఫిన్స్ అయితే ఇలా ప్రిపేర్ చేశారు. ఇంకా బర్త్డే అంటే అమ్మమ్మలు కూడా అత్తాలు కూడా రావాలి కదా, సో వాళ్ళు కూడా వస్తారు. వీడియోని అయితే చూసేయండి మీరే. బ్యాక్గ్రౌండ్ లో అయితే సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. సో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఏం చెప్తున్నారంటే కార్తీకం కదా, సో ఇవే మేమైతే తింటాం, సో ఇవే ప్రిపేర్ చేశాను. ఇంకా నైట్ అయితే టిఫిన్సే కాబట్టి కార్తీకంలో ఎలాగో ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను అని అయితే చెప్తున్నారు. నా బర్త్డే రోజు అయితే నేనైతే మా చెల్లిని చాలా అంటే చాలా మిస్ అయ్యాను. ఈవినింగ్ అయితే మమ్మీ దీపం అయితే పెట్టేశారు. ఇంకా బర్త్డే పార్టీ ఎలా జరుగుతుందా అని మీరు వెయిట్ చేస్తున్నారు కదా, లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మా మమ్మీ చాలా అందంగా ఉంటారు కదా, ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇంకా మా చెల్లి ఫ్రెండ్స్ మా మమ్మీని చూసి మీ అక్కనా అని అడుగుతున్నారు. సో మా మమ్మీ మమ్మల్ని డామినేట్ చేసేస్తుంది. కేక్ చూసేద్దామా బిగ్లు? నాకు డోరేమాన్ అంటే ఇష్టం కాబట్టి మా మమ్మీ డాడీ అయితే డోరేమాన్ కేక్ ని అయితే ఆర్డర్ ఇచ్చేసారు. హాయ్ చెప్పు. హాయ్ దాదా, ఇదేంటిది? డోరేమాన్. హాయ్ గైస్, నా బర్త్డే కేక్ ఎలా ఉందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా హనీ చూడండి హాయ్ చెప్తుంది. ఏంటిది? డోరేమాన్. డోరో చానీ. హనీ హ్యాపీ హ్యాపీ బర్త్డే. హనీ నేను వీడియో తీస్తాను. హ్యాపీ హాయ్ హ్యాపీ బర్త్డే చానీ. చానీ హ్యాపీ బర్త్డే చాందిని. హాయ్ చెప్పండి వైభవ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మా యోధన బర్త్డే, మా పద్దోదన బర్త్డే. మేమైతే డోరేమాన్ కేక్ అయితే చేస్తాం. హ్యాపీ బర్త్డే అని చెప్పండి అందరూ. మనకేనా చూస్తున్నారు కదా మా వాళ్ళ హడావిడి ఎంత ఆనందంగా ఉన్నారో. నా బర్త్డే అయితే ఇలా అవుతుంది. నా బర్త్డే రోజు ఇంకొకరి బర్త్డే కూడా ఉంది. అది ఎవరో కాదు, మా చంటిమాయి బర్త్డేనే. మా చంటిమాయికి కూడా చాలా అంటే చాలా మంది విష్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీ అయితే స్ప్రే అయితే తుడిసేస్తుంది వాళ్ళ తమ్ముడి మీద. మా మొదతే కొట్టింది స్ప్రే అంతా మా చంటిమాయి మీద. ఇంకా మా చంటిమాయి నేను అయితే సెల్ఫీస్ ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. చూసామా బాగుందా? అతను ఫోటో చూస్తున్నారు కదా మేము ఫొటోస్ వీడియోస్ ఇంకా తీసుకుంటుంటే హనీ ఎలా చేస్తుందో. అందరూ దానికే కావాలి. వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ నాన్న అందరూ దానికే కావాలి. ఫస్ట్ తనకే ప్రయారిటీ ఇవ్వాలి.
మరి కజిన్స్ ఉంటే మామూలుగా ఉండదు కదా. ఫస్ట్ అయితే గీతు, లిషి, వైభవ్, హనీ వీళ్ళందరూ పెడుతున్నారు ఒకరి తర్వాత ఒకరు. చూడండి మా హనీ నేను పెడతా అంటుంది. చాలా అంటే చాలా క్యూట్ గా అనిపించింది నాకు అది పెడుతుంటే. చూడండి ఎంత చక్కగా తినిపిస్తుందో. చాలా కామ్ గా ఉంది ఆ రోజు, ఎక్కువ అల్లరి చేయలేదు. నాకు హ్యాపీ బర్త్డే చాంది అని అయితే చెప్తా ఉంది అలాగా. ఆ రోజు ఇంకెవరు ఫోటో తీస్తున్నారు ఎవరు వీడియో తీస్తున్నారు కూడా అర్థం కాలేదు. మా చిన్నత్త పెద్దత్త ఫోటోగ్రాఫర్స్ ఆ రోజు. ఎందుకంటే మా చిన్నమ్మాయి బర్త్డే కూడా కొన్ని పిక్స్ అయితే మా చిన్నమ్మాయి కూడా తీశారు. కానీ మా చిన్నమ్మాయి బర్త్డే కాబట్టి మా చిన్నమ్మాయి నేను కూడా పిక్స్ తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరు అయితే తీశారు. చూడు మీ అమ్మ ఒక్కొక్కరికి కాదు చేయగలరు. ఈ వీడియో అయితే మా చిన్నత తీసింది. అంటే ఫోటో తీస్తానని చెప్పింది కానీ వీడియోలో ఫోటో తీస్తానని అయితే నాకు ఇప్పుడే తెలిసింది. అంటే నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చూసాను. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ నా బర్త్డేని ఇంత బాగా చేసినందుకు. మా చెల్లి అయితే మిస్ అయింది. తనైతే పర్సనల్ ప్రాబ్లం వల్ల మిస్ అయింది. అందరూ అడుగుతున్నారు మీ చెల్లి లేదేంటని. సో పర్సనల్ ప్రాబ్లం వల్ల మిస్ అయింది. మీకు అర్థమయ్యే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా. ఇంకా అమ్మమ్మ తాతయ్య రాలేదేంటా అని చూస్తున్నారా? ఇంకా పెద్దమాయ వస్తారు వెయిట్ చేయండి. విన్నారు కదా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాకైతే ఒకరికంటే ఒకరు నేనే బాగా తీస్తాను అయితే కాంపిటీషన్ లో అయితే పోటీ పడుతున్నారు. ఇంకా సక్సెస్ఫుల్ గా ఫొటోస్ వీడియోస్ అయితే బాగానే తీశారు. ఇవన్నీ ఎడిట్ చేసినప్పటికీ నా తల ప్రాణం తోక్కొచ్చింది అంటారు కదా అలా అయింది. ఇంకా మా మమ్మీ చూసారా చాలా క్యూట్ గా ఉంది. నేను మా మమ్మీని అయితే ఎప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటాను. అదా హ్యాపీనెస్ నాకు. మా పెద్దమ్మాయి అయితే అప్పుడు మాల వేశారు కదా సో రాలేకపోయారు పూజ ఉండడం వల్ల. ఇంకా మా పెద్దత్త వైభవ్ గీతో అయితే వచ్చారు. ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా మా బావ అయితే నాకైతే కేక్ అయితే తినిపిస్తున్నాడు. దెన్ నెక్స్ట్ మా మదర్ పిల్ల కూడా కేక్ అయితే తినిపిస్తుంది. ఇంకా నా లిషి బేబీ అయితే నా కోసం అయితే గిఫ్ట్ అయితే రెడీ చేసింది. ఒక 1 month నుంచి అడుగుతుంది నాకు నీ బర్త్డే ఎప్పుడు చాంది నీ బర్త్డే ఎప్పుడు అని. ఇంకా చాలా టైం ఉందంటే అప్పటి నుంచి ఏవో ప్లాన్స్ అయితే వేసుకుంది. లాస్ట్ లో అయితే ఇలా అయితే నాకైతే గిఫ్ట్ అయితే ప్రెజెంట్ చేసింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ లిషమ్మ నాకు గిఫ్ట్ ప్రెజెంట్ చేసినందుకు. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇంత చిన్న ఏజ్ లోనే నీకు వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని తెలిసింది. హ్యాపీ బర్త్డే చాందిని రియల్ స్టార్ లవ్ సింబల్ వేసి సిహెచ్ ఆ దీంట్లో నా నేమ్స్ ఇలా రాసింది. ఇంకా వాళ్ళ నేమ్స్ కూడా రాసింది. లిషి, వైభవ్, గీతు, హనీ, భవానీ, బుజ్జి. థ్యాంక్ యూ లిషి బేబీ. చూపించు పెట్టుకున్నాము అక్కడ ఎవరి పేర్లోనే మీరే చెక్ చేసుకోండి. మా డాడీ మా అత్త ఈ గౌరవ అయితే మా మొదట పెట్టింది. ఈ గిఫ్ట్ అయితే లిషి ఇచ్చింది. గిఫ్ట్ ఈ కోన్ అయితే మా మొదట పెట్టింది. ఈ కోను అంటే మీకు తెలుసా ఇప్పుడు ఫోటో తీసినామే మొదట లిషి వాళ్ళ మమ్మీ మా డాడీ చూచు 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 మా లిషి మా ఇంట్లో ఉంటది కదా మా చిన్నమ్మాయి కూతురు గొప్ప సోకు చూపించండి. ఆ డాడీ కదా చూపించద్దా సిగ్గం ఇచ్చాడు. మా లిషికి ఎత్తుకున్నది. మా లిషి వేడి ఉంటది అంటుంటారంటారు. పక్క ప్రాణి కదా. ఇంకొక ఫోటో తీసుకుంటేనే ఉండండి అంటే మా లిషి గీత అయితే అస్సలు ఉండట్లేదు. మా చెంట్మాయి దగ్గరికి వచ్చేస్తున్నారు. మా చెంట్మాయికి అయితే కేక్ అయితే రాసేశారు. సో ఫొటోస్ తీసుకుందాం వీడియోస్ తీసుకుందాం అంటే వాళ్ళిద్దరు అయితే ఉండట్లేదు.
మా మమ్మీ అయితే వాళ్ళిద్దరిని అయితే తీసుకెళ్తుంది సైడ్ కి. ఇంకా నేను ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అయితే అయిపోయింది. ఇంకేముంటుందో మీరే చూసేయండి లాస్ట్ వరకు. ఇంకా టిఫిన్స్ అయితే చేసేస్తున్నారు. లేట్ అయింది అప్పటికే. తర్వాత వేరే ప్రోగ్రామ్ ఉంది చూసుకుందామని. ఇంకా మమ్మీ, అత్తయ్య వీళ్ళందరూ అయితే ఇక్కడే ఉన్నారు. ఇంకా అమ్మమ్మ కూడా వచ్చేసారు. కానీ అమ్మమ్మకైతే ఫీవర్ ఉండడం వల్ల లేట్ అయితే వచ్చింది. కానీ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వస్తుందో రాదో అనుకున్నాను. ఇంకా చూసేయండి మా అమ్మమ్మ, తాతయ్యని. వీళ్ళిద్దరూ చాలా క్యూట్ కపుల్ కదా. ఇంకా మా లిషి కూడా చాలా అందంగా ఉంటుంది. ఏం చెప్తుందో గెస్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మా చెల్లి, పెద్దమ్మ అయితే మిస్ అయిపోయారు. వాళ్ళిద్దరూ రాలేకపోయారు. ఇంకా ఒక్కొక్కరికి అయితే నా చేతులతో అయితే ఇస్తున్నాను నా బర్త్డే అని. మీరు కూడా ఏదైనా ఇస్తారా? నేనైతే ఇచ్చాను ఈ ఇయర్. మా చెల్లినైతే నేనైతే చాలా మిస్ అయ్యాను నా బర్త్డే రోజు. మా చెల్లికి చెప్తున్నాను, చెల్లి నిన్ను మిస్ అయ్యానంటే చాలే అని అయితే అంటుంది. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్ మిస్ అయ్యానని. సారీ నాన్నమ్మ గారు, మర్చిపోయాను. సారీ నాన్న. ఏడంటుందా విన్నావా? మీ అమ్మకి నీకు ఎక్కువైపోతుంది, వాళ్ళకి మనవరాలకి అంటుంది. ఇంకా మా వాళ్ళందరూ తింటూ ఉన్నారు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా త్వరలో అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా లిషి మాత మాలేసింది కాబట్టి ఆ వీడియోస్ కూడా వస్తాయి. స్టేట్ యూనిఫామ్. ఇక్కడ మా చంటిమ అయితే గీతు కారం అని తిన్ను అంటే తినిపిస్తున్నాడు. ఇంకా మా లిషి అయితే చాలా క్యూట్ గా చూస్తుంది. మా డాడీ అయితే లిషికి ఇంకా సేమియా ఇంకా అవన్నీ వేస్తున్నారు. నాకైతే చాలా క్యూట్ గా అనిపించారు ఇద్దరు కలిసి. ఇంకా మా నైబర్స్ కి అయితే ఇవన్నీ మా మమ్మీ అయితే తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఇంకా మా మమ్మీతో పాటు లిషి, గీతు అయితే వెళ్తున్నారు, ఇద్దరు కోడళ్ళు. చూసేయండి మీరే. మా ఇంద్రభవనాన్ని కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా మా మొదట చంటిమయ్య ఏం చేస్తున్నారో చూసేయండి. వాళ్ళిద్దరు అయితే ఫన్ చేసుకుంటున్నారు. మా చంటిమయ్య బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు, పెట్రోల్ లేదు. మా చంటిమయ్యకి లాస్ట్ లో తెలిసింది ఆ విషయం అసలు. ఇంకా మేమైతే ఇంట్లోకి వచ్చేసి అయితే రిలాక్స్ అవుతున్నాం. డ్రింక్ అయితే తాగుతున్నాం. మా డాడీ లిషికి, హనీకి, గీతుకి, వైభవ్కి అయితే చాలా టేక్ కేర్ చేస్తారు. చూస్తున్నారు కదా మీరే. మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. ఇంకా మా మమ్మీ అయితే అందరికి కేక్ పీసెస్ అయితే తినిపిస్తుంది. అందరూ తినేసారు కదా, తిన్ను తిన్ను అని అయితే అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ, తాతయ్య నా బర్త్డేకి వచ్చినందుకు. అమ్మమ్మకి ఫీవర్ కాబట్టి వస్తుందో లేదో అని నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ అమ్మమ్మ వచ్చి అయితే నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంకా మా తాతయ్యకి, అమ్మమ్మకి అయితే కిస్ చేస్తున్నా. ఇంకా మా లిషి వస్తుంది చూడండి. నా పెద్ద మనవరాలని అయితే చెప్తుంది. మా లిషి నాన్నమ్మ అయితే నేనైతే చెప్తున్నా. ఇంకా లిషి ఏమో మా మమ్మీని చూపించి నా కోడలు అని అయితే చెప్తుంది. మా లిషి క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోతుంది మా నాన్నమ్మ అని. బాయ్ బాగుంది, ఇల్లు తీసుకెళ్ళు. బాయ్ కొండ. అమ్మమ్మ, తాతయ్య అయితే బయలుదేరిపోతున్నారు. ఇంకా బాయ్ చెప్పేస్తున్నాం వాళ్ళకి మేము. ఇంక ఈ క్రాకర్స్ అయితే కాల్చాము. ఇంకా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చలేదు. అప్పటికే చాలా లేట్ అయింది. అందరూ పడుకుంటారు కదా. చాలా బాంబ్ బ్లాస్ట్ లాగా చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. సో అవైతే కాల్చలేదు. ఇంకా కాలుస్తున్నాం కదా, ఈ క్రాకర్స్ అయితే ఇంకా కాలుస్తున్నాం. ఇంకా చాలా అంటే చాలా బాగా అయింది నా బర్త్డే. ఇంకా ఫొటోస్ ఇంకా వీడియోస్ కూడా బాగా వచ్చాయి. లిషి నా కోసం అయితే ఒక సాంగ్ రాసింది, యాజ్ వెల్ యాజ్ కనిపెట్టింది.
చూడండి మీరే, ఈ క్లిప్ తర్వాత ఆ క్లిప్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లిషమ్మ, థ్యాంక్ యూ మమ్మీ. ప్రీతి హాయ్ చెప్పు. ప్రీతి హాయ్. హనీ అలా ప్రీతి బాయ్ చెప్పు. బాయ్. థ్యాంక్ యూ అత్త. చలి yes మేజర్ మిస్సింగ్. ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటది కదా. సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. ఇంకా వీడియో ఉంది చూడండి వెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే నాకు విష్ చేశారో, విషెస్ చెప్పారో, స్టాటస్ పెట్టారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికైనా రిప్లై అయిపోతే సారీ, కొంచెం బిజీ అండి, రిప్లై ఇవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. స్టార్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా మమ్మీ నాకు గిఫ్ట్ చేశారు. ఎలా ఉన్నది మీరే చెప్పాలి. బ్యాగ్ ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇదైతే మా మమ్మీ నాకు గిఫ్ట్ చేశారు. నా బర్త్డేకనే ఆర్డర్ చేశారు, కానీ 2 days తర్వాత అయితే ఇది రిసీవ్ అయింది. చాలా బాగుంది, నాకైతే థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. బ్యాగ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మమ్మ అయితే నాకైతే 500 ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. ఐ లవ్ యూ. ఈ డైరీ మిల్క్ బబుల్స్ అయితే మా పెద్దమ్మ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మంగ పెద్దమ్మ. నాని అని చేసి నాకు చాలా నచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను ఈ చాక్లెట్ ని. ఇంక తెలిసిందే కదా, నెయిల్స్ బాగున్నాయి, ఇంకా మెహందీ పెట్టాను కదా అని షో చేస్తున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మంగ పెద్దమ్మ, నాని అని చేసి. వీడియో నచ్చే ఉంటది కదా, లైక్ చేసి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఇష్క్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.